ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము పంచమ స్కందము. అయితే ఇలాగా ఈ భూమండలానికి 10,000 యోజనాల క్రింద బ్రహ్మాండ కటాహయామం అనేది కలిగి ఉంది. వరుసగా ఒకదాని క్రింద ఒకటిగా 7 లోకాలు ఉన్నాయి. అవి అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాల లోకాలు. అవి బిలస్వర్గాలు. వానిలో పై స్వర్గానికి మించిన కామభోగాలు, ఐశ్వర్య ఆనందాలను, సమృద్ధమైన వనోద్యాన క్రీడా విహార స్థానాలు అనుభవిస్తూ దైత్యులు, దానవులు, కాద్రవేయులు మొదలైనటువంటి దేవయోనులు నిత్యము ప్రమోదంతో అనురక్తిని పొందుతూ భార్యలు, పుత్రులు, స్నేహితులు, బంధువులు, దాసదాసి జనులతో చేరుకుని మణిగణాలతో చెక్కిన రమణీయమైన గృహాలలో ఈశ్వరుని వలన నశించినటువంటి శరీరాలు కలిగి వివిధ మాయలతో నిర్మించబడినటువంటి కేలీ గృహాలలో, విహరణ మండపాలలో, విచిత్ర ఉద్యానవనాలలో కేలీ వినోదాలు సలుపుతూ తిరుగుతూ ఉంటారు. అట్టి పాతాళంబులందును మయ కల్పితమగు పుటభేదనములయందు బహురత్న నిర్మిత ప్రాకార భవన గోపుర సభా చైత్య చత్వర విశేషములయందు నాసురాధుల మిథునముల చేసుకపిక శారికా నికర సంకుళముల శోభిళ్ళు కృత్రిమ భూములను గల గృహముల చేనలంకృతములగుచు కుసుమచయ సుగంధికి సలయ స్తబక సంతతుల చేత ఫలవితతుల చేతనతుల రుచిర నవలతాంగనాలంగిత విటపములను గలుగు విభవములను. అటువంటి పాతాళాలలో మై నిర్మితమైనటువంటి నగరాలలో రత్నాలతో నిర్మితమైనటువంటి ప్రాకారాలు, భవనాలు, గోపురాలు, సభలు, చైత్యములు, ముంగిళ్ళు మొదలగు వానిలో రాక్షసమైనటువంటి మిథునాలతో, చిలుకలు, కోయిలలు, గోరువంకల యొక్క సమూహాలతో శోభిల్లే కృత్రిమమైనటువంటి భూములలో ఉండే భవనాల చేత అలంకరించబడి పూలగుత్తులు, సువాసన వెదజల్లే చిగుళ్ళు, పూలగుత్తులు, పండ్లతో లతల చేత కౌగిలింపబడినటువంటి వృక్షాలతోటి ఎంతో వైభవంగా ఉంటాయి ఆ నగరాలు. మనసులకు, ఇంద్రియాలకు ఆనందాన్ని ఇచ్చే వివిధ జల పక్షుల జంటలుండి స్వచ్ఛమైన జలాలతో నిండి చేపలతో క్షోభ చెందుతూ కుముదాలు, కువలయాలు, కహ్లారాలు, ఎర్ర పద్మాలతో శోభిల్లే సరస్సులు గల ఉద్యానవనాలలో ఇల్లు కట్టుకొని స్వర్గాన్ని మించిపోయే విహారాలు కలిగి రాత్రి పగలు అనే కాల విభాగం వల్ల భయపడక శేషాదుల తలల మీద రత్నకాంతులచే చీకటి బాధలు లేక సదా పగలులాగానే ఉండే ఆ లోకంలోని జనులంతా కూడా దివ్యౌషధుల రసాయనాలనే అన్నపానాలను సేవించడం చేత ఆదివ్యాధులు లేక సకల శుభమూర్తులై హరి యొక్క చక్రభయం తప్ప ఇతర మరణ భయం లేక ఉంటారు. అది కాక అట్టి పాతాళలోకంబునందు విష్ణు చక్రమెప్పుడేనియు ప్రవేశంబునందునప్పుడెళ్లను దైత్య కులాంగణలకు గర్భ సంపదలందంద కరుగుచుండు. ఈ పాతాళ లోకంలో విష్ణు చక్రం ఎప్పుడైనా ప్రవేశిస్తే వెంటనే రాక్షస స్త్రీలకు గర్భాలు కరిగిపోతాయి. అతలమునందు నమ్మయుని ఆత్మజుడైన బలాసురుండు సన్మతి జరించు షణ్ణవతి మాయలగూడి వినోదమందుచుంగు
తల ముందు నేడునొక కొందరు నచ్చటి మాయజెంది సంతతము జరించుచుండుదురు దప్పక మోహని బద్ధ చిత్తులై. అతల అనే లోకంలో మయుని కొడుకైన బలుడు 96 మాయలు ప్రయోగిస్తూ సంచరిస్తూ ఉంటాడు. ఆ మాయలకు భూమి మీద కొందరు, ఆ మాయలకు వసులై మోహంతో సదా సంచరిస్తూ ఉంటారు. ఆ బలుని యొక్క ఆవులింత నుండి స్వైరిణులు, కామిణులు, పుంస్యలులు అనే స్త్రీగణాలు జన్మించారు. వారు పాతాళంలో ప్రవేశించిన పురుషునికి హాటకరసం అనే సిద్ధరస ఘటికను ఇస్తారు. ఇచ్చి అతనిని రససిద్ధునిగా విస్తారు. అతడు ఆ స్త్రీలతో స్వేచ్ఛా విహారాలు చేస్తూ మదాంధుడై తాను సిద్ధుడని అనుకుంటాడు. అనుకొని 10,000 ఏనుగుల బలం కలవాడనని అనుకుంటూ వివిధ రతి క్రీడలతో పరమానందాన్ని పొందుతూ ఉంటాడు. హాటకేశ్వరుడైన అంబికాదీశుండు వితలంబునందుల వెట్క నిలిచి తనదు పార్షద భూత తతులతో బ్రహ్మ స్వర్గోపబృంహణమున నొక్క చోట పార్వతీ సంభోగపరుడగుచుండగా వారల వీర్యంబు వలన బుట్టినట్టిది హాటకయని ఎడినది యనిలాగ్నులు భక్షించి అంత నుమియనదియు హాటకమను పేరనతిశియుళ్ళు వన్నె మీరుచు శుద్ధ సువర్ణమయ్యే ఆ సువర్ణంబునాలోకమందునున్న జనులకెళ్ళను వినుత భూషణములయ్యే. హాటకేశ్వరుడైన శివుడు వితలంలో తన యొక్క పార్షదులతోనూ భూతతులతోనూ సేవించబడుతూ ఉంటాడు. పార్వతితో విహరిస్తూ ఉంటే శివుని యొక్క వీర్యం వలన హాటక పుట్టింది. వాయువు, అగ్ని దానిని భక్షించి ఉమ్మివేశారు. అదే హాటకమనే పేరిట బంగారమైంది. అదే వన్నెమీరి శుద్ధ సువర్ణమైంది. ఆ సువర్ణంతోనే ఆ లోకంలోని జనులంతా భూషణాలను చేయించుకుంటారు. ఆ క్రింద సుతలంబునందు మహాపుణ్యుడగు విరోచన పుత్రుడైన యట్టి బలి చక్రవర్తియా పాకశాసునకు ముదమొసంగ గగోరి అతిథి గర్భమున వామనాకృతి బుట్టి అంతట త్రివిక్రమ రూపమునను లోకత్రయంబున క్రమించిన దానవారాతి చేత ముందట నయీబడిన ఇంద్రత్వమిట్లు గలుగువాడు పుణ్యకర్మ సంధానుండు హరిపదాంబుజార్చనాభిలాషుడగుచు శ్రీరమేశు నారాధనము సేయుచుందునెప్పుడు నతి మహోత్సవమున. వితలానికి క్రింద ఉన్న సుతలలోకంలో విరోచన పుత్రుడైన బలిచక్రవర్తి ఇంద్రునికి సంతోషం కలిగించాలని అదితికి వామనుడుగా పుట్టాడు. పుట్టి త్రివిక్రమ రూపంలో ముల్లోకాలు అతిక్రమించిన శ్రీ మహావిష్ణువు చేత పూర్వం ఇంద్రత్వం పొంది ముల్లోకాలు పాలిస్తున్న బలి ఇలా అనగదొక్కబడ్డాడు. అతడు ఎల్లప్పుడూ అతి మహోత్సవంగా రమేశుని సేవ చేస్తూ ఉంటాడు. ఓ రాజా, సకల ప్రాణులలోనూ అంతర్యామి అయ్యి తీర్థభూతుడైన వాసుదేవుని యందు చిత్తం కలిగి ఇచ్చిన భూదానానికి సాక్షాత్కరించిన మోక్షం ఫలితం అవుతుంది. కానీ పాతాళ స్వర్గం రాజ్యాలు ఫలాలు కావు. అయినా ఎవరికీ మోక్షం సాక్షాత్కరించదు కనుక లోకులకు ప్రదర్శించడం కోసం పాతాళ రాజ్యం, స్వర్గరాజ్యం ఇచ్చాడు. తుమ్మినప్పుడు, పడినప్పుడు, జారిపడినప్పుడు హరిస్మరణ చేసే మానవుని కర్మబంధం వలన విముక్తుని చేస్తాడు. అట్టి వాసుదేవుడు మాయలైన భోగైశ్వర్యాలు ఎలా ఇస్తాడు అనుకోరాదు. భగవంతుడు యాచించి సంపదలన్నీ లాక్కొని శరీరమాత్రం విడిచి వారుణ పాశాలతో బంధించినప్పుడు బలి చక్రవర్తి ఇలా అన్నాడు:
పరమేశ్వరునకు నెప్పటి పదార్థములందు దృష్ణ లేకుండుట తెలిసినాడా. నింద్రాదులెల్ల నృపేంద్రుణ్ణి ప్రార్థించి అడిగిరి గాని శ్రీహరికి గోరికలు లేవు మిక్కిలి గంభీరమగు మహాకాల స్వభావంబు గలుగుచుండు. నరయంగమన్వంతరాధిపత్యమును లోకత్రయంబును నెంతగాన దలప మత్పితామహుండు మానవంతుండు ప్రహ్లాద విభుని జూచి హర్షమంది. ఎద్ది అయిన గోరుమిచ్చెదననుటకునంతలోననీశ్వరాజ్ఞ తెలిసి. పరమేశ్వరునకు ఏ పదార్థం మీదనూ కోరిక లేదు అని నాకు తెలిసింది. ఇంద్రాదులంతా ఉపేంద్రుని అడిగారు, కానీ శ్రీహరికి కోరికలు లేవు. వారి కోరిక తీర్చడం కంటే మన్వంతరాధిపత్యము ముల్లోకాలు గొప్ప కానే కావు. నా తాత అయిన ప్రహ్లాదుని మహత్వం చూసి హర్షాన్ని పొంది ఏది అడిగినా ఇస్తాను అన్నాను అని తలిచాడు. ఇలా కృతార్థుడై పైతృకమైనటువంటి రాజ్యం అంగీకరింపక పరమేశ్వర సేవనే కోరుకున్నాడు. ప్రహ్లాద చరిత్ర చెప్పేటప్పుడు ఇదంతా విస్తరించి చెబుతాను. బలిచక్రవర్తి గృహద్వారం దగ్గర శ్రీమన్నారాయణుడు గద ధరించి తన వారిపై దయచూపుతూ శంఖము చక్రము దాల్చి ఇప్పుడు కూడా ఉంటాడు. అటువంటి బలిచక్రవర్తి ద్వారం దగ్గర లోకాలను గెలవాలి అనుకున్న రావణుడు శాసనం ఉల్లంఘించి ప్రవేశిస్తే ఆ ఆది పురుషుడు తన కాలి బొటన వ్రేలితో అతనిని ఎన్నో వేల యోజనాల దూరం విసిరివేశాడు. ఆ సుతలమునకు గ్రిందై భాసిల్లు దళదలంబు ప్రభువందుమయుండాసురపుర నిర్మాతగా వాసిగ బొనడొంది ఏలు వసుధాదీశ. ఆ సుతలానికి క్రింద తలాతలం ఉంది. విశ్వకర్మ అయిన మయుడు దానిని నిర్మించాడు. అతడే దానికి రాజు. పురహరు చేరమేశ్వరుండు భూతహితార్థముగా పురత్రయంబరుదుగా నీరు శేష శరణాగతునామయుగాంచి ఎంతయుం గరుణ దళాతలంబునకు కర్తగా నిల్పిన నున్నవాడు శ్రీధరుని సుదర్శనంబునకు దప్పి విముక్త భయుండుగాదగన్. ప్రాణిహితం కోసం పూర్వం శ్రీహరి శివుని చేత రాక్షస నివాసాలైన త్రిపురాలను దహింపజేశాడు. శరణు పొందిన మయును రక్షించాడు. అతన్ని తలాతలానికి అధిపతిగా చేశాడు. శ్రీహరి సుదర్శనానికి తప్ప మయుడు దేనికి భయపడడు. తలపగనా క్రింద మహాతలమునగద్రూపధూటి తనయుల్ సర్పంబులు గలవు పెక్కు శిరములు నలరంగా క్రోధవశ గణావళి అనగన్. ఆ తలాతలానికి క్రింద మహాతలంలో కద్రూపుత్రులైన పాములు చాలా శిరస్సులతో కోపవశంతో ఉన్నటువంటి గణము అనేటట్లుగా, అంటే క్రోధవశ గణావళి అనేటట్లుగా ప్రసిద్ధి వహించి ఉన్నాయి ఆ సర్పాలు. ఇంకా కూడా కుహక, తక్షక, కాళీయ, సుషేణాది ప్రముఖులు పెద్ద పెద్ద శరీరాలు కలిగి విష్ణువాహనమైన గరుత్మంతుని భయంతో ఎల్లప్పుడూ ఉద్వేగాన్ని పొందుతూ తమ భార్యలతో, పుత్రులతో, స్నేహితులతో, బంధువులతో కలిసి ఉంటారు. క్రింద రసాతలంలో దైత్యులు, దానవులు అయిన నివాతులు, కవచులు, కాలకేయులనేవారు హిరణ్యపురంలో నివసిస్తూ దేవతా శత్రువులు, సాహసులు, తేజోధికులు అవుతూ లోకాధీశ్వరుడైన శ్రీహరి తేజస్సుతో కొట్టబడి పుట్టల్లో అణిగి ఉన్న పాములులాగానే ఇంద్రదూత అయిన శరమ చేత చెప్పబడే మంత్రాల వంటి వాక్యాలకు భయపడుతూ ఉంటారు. ఇందుకులోద్భవ వినుమా క్రిందటి పాతాళమునను గ్రీడించుచునానందమునొందుచునుండును సందడిపడి నాగకులము చతురత తోడన్. చంద్రవంశోద్భవ విను, దాని క్రింది పాతాళంలో క్రీడిస్తూ నాగకులం చాతుర్యంతో సందడి చేస్తూ ఆనందిస్తూ ఉంటుంది.
ఇలా వాసుకి మొదలైన శంఖుడు, కుళికుడు, మహాశంఖుడు, శ్వేతుడు, ధనంజయుడు, ధృతరాష్ట్రుడు, శంఖచూడు, కంబలుడు, అశ్వతరుడు, దేవదత్తుడు మొదలగు మహానాగాలు 5, 6, 7, 10, 100, 1000 శిరస్సులు కలిగి పడగల పైన గల మణుల కాంతులతో పాతాళంలోని చీకట్లు పోగొడుతూ ఉంటారు. పాతాళలో కంబుపాతున శేషుండు వెలయంగ 30,000 యోజనంబుల వెడలపునను దోక జుట్టగా జట్టుకయుండు విష్ణుని మహోగ్ర రూపమైన తాను శరీరమైన అనంతాఖ్య సంకర్షణుండు సంతతంబు నట్టి అనంతనామాభిధానుని మస్తకమున సిద్ధార్థంబు కరణి ధరణి ఎంతనా విభుండు నఖిలలో కంబుల సంహరింపగోరి చండకోపవశత సృజన జేయు వరుసనేకాదశ రుద్రమూర్తుల నెడు రౌద్రమతులు. ఆ పాతాళ లోకానికి అడుగున శేషుడు ఉంటాడు. అతడు 30,000 యోజనాల వెడల్పున తోకని చుట్టుకొని ఉంటాడు. అతడే అనంతుడు. అతనినే సంకర్షణుడు అని కూడా అంటారు. అతని తలపైనే భూమి ఉన్నది. సర్పరాజులంతా కూడా శేషుని పాదాలను భక్తితో సేవిస్తూ ఉంటారు. తమ పడగల మీద మణుల కాంతులతో నీరాజనాలు ఇస్తారు. ఆ విభుడు లోకాలను సంహరించాలి అనుకున్నప్పుడు ఏకాదశ రుద్రులను కోపంతో సృష్టిస్తాడు. అట్టి రుద్రమూర్తుల తుల త్రినేత్రులు నకిల శూలహస్తులగుచునుండు రందునున్న ఫణికులాధిపుల్ శేషుని పాద పంకజముల భక్తి చేరి నమ్రులగుచునను దినంబును మౌళి రత్నముల చేత గడుముదంబు నొంది కోరికలు దలిర్పనే రాజనంబుల నిచ్చుచుందురెప్పుడు మచ్చికలను. ఆ రుద్రమూర్తులు 3 కన్నులు కలిగి శూలహస్తులై శేషుని పాదాలు చేరి భక్తితో వినమ్రులై తమ శిరసుల మీద యత్నాలతో మరి నీరాజనాలు వారి యొక్క శిరసుల మీద ఉన్న రత్నాలతో నీరాజనాలను ఇస్తారు. ఆ సంకర్షణమూర్తిని చేరి నాగకన్యలు కోరికలతో శరీరాలకు చందన కుంకుమలు పూసుకొని వాని దర్శన స్పర్శనాదులతో మన్మదాయత్త చిత్తాలు కలిగి కోరికలతో నవ్వు చూపులతో సిగ్గుతో చూస్తూ ఉంటే అనంతుడు క్రోధం విడిచి లోకక్షేమం కోరి సురాసురాదులు మునులు ధ్యానం చేస్తూ ఉండగా సంతోషంతో రాగన్ను పెట్టి గీతవాద్యాలతో ఆనందిస్తూ సేవకులను చూస్తూ పూల సువాసనలతో కూడిన వైజయంతి మాలికలను ధరించి నీలాంబరుడు హరధరుడు అయిన మహేంద్రుడో లేక హరుడో అని జనులు అంటూ ఉండగా పీతాంబరం ధరించి మోక్షార్థులు ధ్యానం చేస్తూ ఉండగా ఆనంద గ్రంథిని ఛేదించే శేషుని నారదుడు తుంబురుడు మొదలగు ఋషులు చేరి బ్రహ్మ ఆస్థానంలో ఇలా స్తుతిస్తారు. ఓలిమైనవ్వని లీలా వినోదముల్ జన్మ సంరక్షణ క్షయములకును హేతువులగుచుండు నెవ్వని చూపుల జనియించే సత్వరజస్తమంబు లెవ్వని రూపంబు లేకమై బహువిధంబులను జగత్తుల బ్రోచునుండు నెవ్వని నామంబులెరుగ కదలంచిన ఎంతన దురితంబుల గడుచుండు నట్టి సంకర్షణాఖ్యుండు నవ్యయుండు నైన శేషుని వినుతి సేయంగదరమే దలపనెప్పుడు వాంగ్మనంబులకు నింక 3 లోకంబులందును భూతతికిని. ఆయన లీలలు సృష్టి స్థితి లయాలకు కారణమవుతూ ఉంటాయి. ఆయన చూపుల నుండి సత్వము రజస్సు తమో గుణాలు పుట్టాయి. ఆయన రూపాలు అన్నీ కలిసి లోకాలను రక్షిస్తాయి. తెలియక తలచిన అతని నామాలు పాపాలను పోగొడతాయి. అటువంటి సంకర్షణుని అవ్యయుని శేషుని స్తుతించడానికి ఎవరికీ సాధ్యం కాదు. ఇక ముల్లోకాలలోని ప్రాణులకు సాధ్యపడుతుందా?
మరియు బెక్కుగతుల మా బోటి వారల బ్రోవదలచి శేషమూర్తి సాత్విక స్వభావముందగడకతో నట్టి శేషునకు మ్రొక్కుచుందు నను దినంబు. ఎన్నో విధాల మా వంటి వారిని రక్షించాలని శేషుడు ప్రయత్నించి సాత్విక స్వభావాన్ని పొందాడు. అటువంటి శేషునకు నేను ప్రతిదినము మ్రొక్కుతాను. ఆ శేషుని ఎవరైనా ఆకస్మికంగానైనా ఆర్తుడవుతూ అయినా స్మరించినంతనే పాపాలన్నీ పోయి సర్వశ్రేయస్సులు పొందుతారు. అటువంటి శేషుని మోక్షార్థులు ధ్యానించి జన్మబంధాల నుండి మోక్షం పొందుతారు. అతని పడగల మీద ఈ భూమి అణువంత ఉంటుంది. అతని మహిమలు లెక్కించడం 1000 నాలుకలున్న పురుషునికి కూడా సాధ్యం కాదు అని అంటారు. ఆ అనంతుడు పాతాళ లోకంలో ఉండి సకల లోకహితం కోసం భూమిని భరిస్తూ ఉంటాడు అని లోకులు, పశుపక్ష్యాదుల గతులు, లోకస్థితిని సుకుడు చెప్పి ఇంకా ఏం కావాలి అని అడిగాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు సుకునితో ఇలా అన్నాడు: మునివరలోక చరిత్రం భనుపమము మహావిచిత్రమగునట్లుగా నాకును వినిపించితివంతయు బనుబడిన చిత్తమందు బాయక నిలిచెన్. ఓ మునీశ్వర, లోకాల చరిత్ర అంతా కూడా సాటి లేనట్లుగా మహా విచిత్రంగా నాకు వినిపించావు. అంతా నా హృదయంలో నిశ్చలంగా నిలిచింది అనగానే సుఖమహర్షి ఇలా అన్నాడు: జంతుజాలములకు శ్రద్ధలు త్రిగుణాత్మకములుగాన వారి కర్మగతుల తారతమ్యములను దగిలి ఇన్నియు వివిధంబులగుచు సంతతంబు నుండు. జంతువులకు, ప్రాణులకు శ్రద్ధ త్రిగుణాత్మకమై ఉంటుంది. వారి కర్మగతులలో భేదాన్ని బట్టి వివిధ రూపాలలో ఉంటుంది, ఎన్నో తారతమ్యాలతో. ఓ రాజా, చేయకూడని అధర్మ కార్యాలు ఆచరించేటప్పుడు మానవుని శ్రద్ధ విపరీతంగా ఉంటుంది. వాని కర్మఫలం కూడా విపరీతమే. అందుచేత అవిద్యా కామ ప్రవర్తనల వల్ల ఎన్నో రకాలుగా కలిగే కర్మగతులను సంగ్రహంగా చెబుతాను. ఇలా అన్న సుకునితో పరీక్షిత్తు ఇలా అన్నాడు: మునివరేణ్య నరకములు ముజ్జగంబులయంతరాళమందో వెలినో యదియుగాక దేశమందుండు భూ విశేషములయందో తెలుపు సంతసమునా. ఓ మునీశ్వర, నరకాలు ముల్లోకాలలో కలిసి ఉన్నాయా, అంతరాళంలో ఉన్నాయా, లేక బయట ఉన్నాయా, దేశంలోని భూ విశేషాలలో ఉన్నాయా, దానిని గురించి చెప్పండి అని పరీక్షిత్ మహారాజు అనగానే సుఖమహర్షి ఇలా అన్నాడు. అంటే సుఖయోగి పరీక్షిత్తునికి తెలిపేటువంటి నరకలోక వర్ణనాన్ని గురించి చెబుతూ, ఎడతెగముజ్జగంబుల కడపల నయ్యామ్య దిశను గదలక నిలుచుంగడు ఘోర కములగ నరకములడరంగానంతరాళ మందుల నదిపా. ఓ రాజా, 3 లోకాలకు చివర దక్షిణ దిక్కున అంతరాళంలో ఘోరమైన నరకాలు ఉంటాయి. అందులో దక్షిణాన అగ్నిశ్వాత్తు మొదలైన పితృగణాలు తమ గోత్రాల్లో పుట్టిన వారికి మేలు కలగడానికి సత్యములైన ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. పితృపతి అయిన యముడు తన లోకానికి వచ్చే జీవుల కర్మలకు తగిన ఫలాలు ఇచ్చి శిక్షిస్తూ ఉంటాడు. ఆ నరకాలను గురించి విను. అవి తామిశ్రము, అందతామిశ్రము, రౌరవము, మహారౌరవము, కుంభీపాకము, కాలసూత్రము, అసిపత్రవనము, సూకరముఖము, అంధకూపము, క్రిమిభోజనము, సందంశము, తప్తోర్మి, వజ్రకంటక, శాల్మలి, వైతరణి, పయోదం, ప్రాణరోధం, విశేషణం, లాలాభక్షణం, సారమేయాధనం, అవీచీరయం, రేతపానం అనే 21 మహా నరకాలున్నాయి. కొందరు ఇంకా 7 ఉన్నాయని చెప్తారు. అవి అయితే క్షారకర్దమం, రక్షోగణ భోజనం, శూలప్రోతం,
దందసూకం, అవట నిరోధనం, అపర్యావర్తనం, సూచిముఖం అని 7. మొత్తం ఆ ముందు చెప్పిన 21 ఈ 7 కలిపితే 28 నరకాలు అని తెలియజేస్తారు. పరపుత్ర కళత్రంబుల బరికింపకయపహసించు పాపాత్ముడు దుష్కర పాశబద్ధుడై యమ పురుషులచే నదిక బాధ బొందుచునుండున్. ఇతరుల యొక్క కొడుకులను భార్యలను లెక్క చేయక అపహాస్యం చేసే పాపాత్ములను దుష్కరమైన పాశాలతో బంధించి యమభటులు చాలా బాధలు పెడతారు. ఇలా బాధితుడై కూడా తామిశ్ర నరకంలో పడి దండనము, తాడనము, తర్జనము అంటే బెదిరించడం లాంటివి మొదలైన బాధలతో మూర్ఛను పొందుతూ ఉంటాడు. పరకాంతనెవ్వడేని పురుషుండుండగా మొరగి పొందిన యమకింకరులు అతని బట్టి వడి దత్తరమున బడవైతురందతామిశ్రమునన్. ఎవడైనా భర్త ఉండగా చాటుగా పరకాంతను పొందితే యమకింకరులు అతనిని పట్టుకొని అందతామిశ్రంలో పడవేస్తారు. రాజా, ఎవడైనా కుటుంబ పోషణం కోసం ఇతరులకు ద్రోహం చేస్తే అతడు రౌరవమనే నరకంలో పడతాడు. ఎవడైనా ఈ లోకంలో ఇష్టం వచ్చినట్లు సంచరిస్తూ పరులకు అపకారం చెయ్యని పశువులు, పక్షులు, మృగాదులను బాధిస్తే ఆయా మృగాలు రూపాలు దాల్చి వారిని నానా విధ యాతనలతో బాధించగా వారు మహారౌరవ నరకంలో పడతారు. ఎవరైనా తన శరీరం పోషణం కోసం ఎలుకలు మొదలగు వానిని కన్నాలలో నిరోధించి కరుణ లేకుండా చంపితే వానిని కుంభీపాక నరకాల్లో కాలతప్త తైలాలతో చాలా బాధిస్తారు అని చెబుతూ, తల్లిదండ్రులకును ధరణీసురులకు నహితంబు చేసిన ఎట్టివాడు కాలసూత్రం బనుకడు తీవ్ర నరకంబునందును నందంద యయుతయోజనాయత పాత్రాధులందుల సూర్యుడా మీద క్రిందను వహ్ని మిగుల మండనత్యంత క్షుత్పిపాస్వాదుల చేతను భాతి తుండగుచుండు బాయకెప్పుడు పరువు వెట్టుచున్నబడియున్న నిలిచిన కదలకున్న జాల నొదిగియున్న బాధ పొందుచుండు బసురోమములు లెక్క వరుసన పరిమేయవశరములు. తల్లిదండ్రులకు, బ్రాహ్మణులకు అహితం చేసినటువంటి అంటే చెడు చేసినవాడు కాలసూత్రం అనే తీవ్ర నరకంలో 10,000 యోజనాల వైశాల్యం కలిగి కాలుతున్న పెద్ద పెద్ద పాత్రల్లో పైన సూర్యుడు, క్రింద అగ్ని దహించి వేస్తూ ఉంటే ఆకలి దప్పులతో బాధింపబడతాడు. అది అనుభవిస్తూ పరిగెత్తినా, పడిపోయినా, నిలిచినా సరే లెక్కలేనన్ని సంవత్సరాలు బాధను పొందుతాడు. పశువుల రోమాలు ఎన్ని ఉంటాయో అన్ని సంవత్సరాలు బాధపడతాడు. ఇంకా వేద మార్గాన్ని విడిచి పాషండ మార్గంలో ప్రవర్తించే పురుషుని అసిపత్రవనంలో యమకింకరులు కొరడాలతో కొడుతూ పరిహసిస్తూ తోలుతూ ఉంటారు. అప్పుడు ఆ అసిపత్రాలు అంటే కత్తులు ఆ శరీరాన్ని కోస్తూ ఉంటే అడుగడుగునా వారు మొరపెడుతూ ఉంటారు. దండింపదగని వారల దండించిన విప్రవరుల ధనువుల ముట్టం దండించిన దుర్మతులం దండింతురు కాలసూత్ర నరకములందున్. దండింపరాని వారిని దండించిన, విప్రులను దండించిన వారిని యమభటులు కాలసూత్ర నరకాలలో దండిస్తారు అని శ్రీ సుఖయోగీంద్రుడు ఇంకా కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః.
ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.